చేస్తున్నారు. ఏమైంది కూడా అడగలేదు. ఇంతకుముందే సార్ దృష్టికి తీసుకుపోయినాం. ఆయన లాంగ్వేజ్ వల్గర్గా ఉంది, ఇబ్బంది అడ్జస్ట్ చేస్తాం, చెప్పుకోమంటాం. కమిషనర్కు చెప్పినాం. జరిగిన రోజే మీకు కూడా చెప్తే మీరు కూడా అన్నా ఒకసారి లెక్క వెళ్ళదు. కాబట్టి మా కోరిక ఏమంటే ఆయన ఉంటే మేము పని చేయాలి. ఎందుకంటే రాత్రి వాళ్ళు కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అసలు దెబ్బ తగులితే కూడా అడగని వాళ్ళు మాకెందుకు అధికారులు, మా జీతాలు తక్కువ, నేను పని చేసేది ఇది. ఒక్కసారి కూడా కార్మికుల నుంచి పని చేయడం ఎప్పుడు కూడా నీళ్లు రాని ఎండాకాలంలో కూడా రాత్రి వాళ్ళు కట్టల మీద పనిచేసినాం. యాక్సిడెంట్లు అయి సచ్చిన రోజులు ఉన్నాయి, కాలేజీల రోజు కూడా ఎవరైనా ఇబ్బంది పడలేదు. కానీ ఈయన వచ్చిన నుంచి ఇష్టం వచ్చినట్టు తిట్టడమే, వల్గర్గా ఆడోళ్ళంగా మొగోళ్ళంగా ఫిట్టర్లనిలా లీడర్లనిలా అందరినీ తిట్టారు. ఇప్పటికే పర్మనెంట్ వాళ్ళు సస్పెండ్ చేశాను నేను 6 నెలల నుంచి. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. తర్వాత వీళ్ళని కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాను చెప్పేసి బెదిరింపు లేదు. ఏమని మాట్లాడితే అయిపోయి బెదిరింపులకు ఇప్పుడు రాత్రి అండర్ గ్రౌండ్లో వర్క్ జరిగితే పొరపాటున పగిలింటారు. దాన్ని వాడేం చేస్తాను, లోపల మిషన్ పోతుంది, అది ఒక్కోసారి జరుగుతాయి, పైప్ లైన్లు పగులుతాయి, రిపేర్ చేసుకుంటారు పోతారు. వాడిని చూస్తే వాడేం చేస్తాడు. మన చంద్రశేఖర్ టెక్నికల్ అసిస్టెంట్ దేశగిరను లక్ష్మణ్ గారు వీళ్ళు చూసాను. చెన్నైకి వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు ఆలోచించి వాళ్ళ దృష్టికి వస్తే మా వాళ్ళు చెప్పి మార్పు లేదు, వచ్చి ఎందుకు లేని మొన్న జరిగిన తర్వాత నేనే మేడంకి చెప్పినామని చూస్తాంలే. కానీ దెబ్బ తగిలితే కూడా పట్టించుకోకుంటే ఎవరు బాధ్యత? ముందే జీతం తక్కువ, ఎవరు పని పెట్టుకోవాలా, ఎట్లా పరిస్థితి. కాబట్టి మా జీతం ఒకటే మేడం ఈ గారు ఉంటే మేము పని చేయలేదు. మీరు ఏం చెప్తారో చెప్పండి. ఎప్పుడు వస్తారో మాకు ఖచ్చితంగా నేనైతే చర్యలు తీసుకుంటాను. ఒకసారి విచారించి ఏం జరిగిందని తెలుసుకొని ఏం ఆయన ఎందుకు అలా అచ్చాల్సిన అవసరం వచ్చినారా అని చెప్తున్నారు కదా. నేను ఒకసారి ఇంకోటి ఏంటంటమ్మా, వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళని ఖచ్చితంగా చేయించండి. అది కాకుండా వీళ్ళని గడ్డి వేయకండి, చెత్త వేయకండి. ముఖ్యమంత్రి నెలకు ఒకసారి పెట్టాడు మేడం, ఈయన రోజువారీగా పెట్టి ఏదో క్లీన్గా ఉండాలా. మేడం కాదనడం లే, ఏ రోజు గడ్డి పెట్టి ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు ఇంకా కూలీళ్ళని పెట్టి తీర్పియాలా. లేదంటే చంద్రబాబు నాయుడు పెట్టినాడు ప్రతి 3వ శనివారం క్లీన్ చేయాలి. మొత్తం కమిషనర్ కానీ అందరు పోయి పని చేయాలి. మేమే చేసి మేమే దెబ్బలు తగిలించుకొని మా పనేమి, మేము చేయాల్సిన పనేమి. మేము వెక్స్ అయిపోయినారు మేడం వర్కర్లు అందరూ. మేము ఫైనల్గా చెప్తున్నాం, ఆయన కంట్రోల్లో మేము పని చేస్తాం. మీరు ఎంక్వైరీ చేస్తారా, మీరు ఎప్పుడు చేస్తారో మాకు తెలియదు. మీరు మాకు ఆయన మీ కంట్రోల్ కాదు మేడం. మీరు చెప్తున్నారు కదా వర్కర్స్ అన్నంటే ఎవరికైనా బాధ్యతలు అయితే కాదు. అది నేనైతే తప్పకుండా నమ్ముతాను. కాకుండా నేను పూర్తిగా విచారించి ఉన్నాయంటే ఖచ్చితమైన శిక్ష నేను కఠినంగా అయితే ఆయన శిక్షణ తీసుకుంటాను. ఇదైతే నాకు అర్థం. మీరు చెప్పినారు విచారించేది ఏమి, మేమే సాక్షులు అని చెప్తున్నాం కదా. అట్లాని కాదన్నా, ఇప్పుడు వన్ సైడ్ విని నేను డిసిషన్ తీసుకోలేదు కదా. వాళ్ళని పిలిపిస్తాను అసలు ఏం జరిగింది. చాలా తగ్గుకొని పోయినాం. ఏమి మేము తీసేయమని చెప్పడం ఎక్కడికైనా పనిచేయాలి. ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది, ఇప్పుడు టైం పొడిగిచ్చింది, పనిచేయాలి. లేదంటే ప్రమోషన్లో ఉండాలంటే పనిచేయాలి. మేము ఇంకా సస్పెండ్ చేయమని పెట్టలే, అది సంతోషించాలి ఆయన. ఎందుకంటే ఒక కడుపు కొట్టకూడదని. కాబట్టి మేము ఆయన కంట్రోల్లో పని చేయాలి మేడం. ఏది చెప్పమను పని చేస్తాను సార్, మీకు కూడా చెప్తాను. ఆయన పని చెప్తే చేయాలి. మీరు ఆయన మున్సిపల్ ఆఫీస్లో కూర్చోబెట్టుకొని పని చేయించుకోండి, మాకు అభ్యంతరం లే. మీరు మారుస్తారా లేదా, ఆయన వచ్చి మాకు పని చెప్తే మా వర్కర్లు ఎవ్వరు పని చేయాలి. ఏఈ ఉన్నాడు, ఏఈ చెప్పమా, ఏమైనా ఏఈ చెప్తే చేస్తాడు. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఆ డీ గారి మీద మాకేమీ తెలియదు. మేడం వీళ్ళు చేయాల్సిన పనిని వీళ్ళు 1 గంట ఎక్కువైనా పని చేస్తారు, కానీ అదనమైనటువంటి పని ఇప్పుడు చెట్లు వీకేది అటువంటి వీళ్ళ పని కాదు మేడం. అది ఇప్పుడు మా దృష్టికి ముఖ్యమంత్రి వస్తున్నారు, 30 లక్షల బిల్లు పెట్టారు, అది తినేస్తున్నారు మున్సిపాలిటీలో అని వచ్చింది. కానీ ఆపి చేసినారు. మొత్తానికైతే అది గడ్డి పెరిగి 90 లక్షలు నంద్యాలని కట్ట మీద పెరిగిసిన గడ్డెళ్ళ దానికి బిల్లు వచ్చింది. బిల్లు ఆగిపోయింది. ఆ కోపం వల్ల వర్కర్ల మీద తీస్తున్నారు. మాకు కావాల్సిన హామీ
ఏఈ గారు చెప్తే మేము చేయండి సిద్ధంగా ఉన్నాము, ఆయన చెప్తే చేయాలి. అది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. నేనేదో చెప్పడం లేదు. చదివి ఏం చేయాలి? పదజాలాన్ని వాడుతూ ఇబ్బందులకు మున్సిపల్ నాగభూషణం రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అయ్యా నంద్యాల పట్టణంలో గత 35 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాల్వ్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైట్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పంప్ వర్క్లలో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీస్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఇన్స్పెక్టర్లో పనిచేస్తున్న కార్మికులు తమ పనిని ఏ రోజు కూడా వాయిదా వేయకుండా అధికారులు చెప్పినట్టుగా ఎలాంటి లోపం లేకుండా చెప్పిన సమయానికి అన్ని పూర్తి చేసేలా పనిచేయడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం కాలం నుండి నూతనంగా వచ్చిన డిఏ నాగభూషణం రెడ్డి గారు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఇష్టం వచ్చినప్పుడు తీవ్ర పదజాలాన్ని వాడుతూ దూషించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికులపైన చిన్న చూస్తూ ఇంట్లో పనిచేసే బానిసలుగా మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడే భూతి పురాణం మరియు వేధింపుల కారణంగా ఒక మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడితే విధమైన రీతిలో జరిగింది. మరొక ఉద్యోగి ఈ ఉద్యోగం నాకు వద్దు అని వెళ్ళిపోయే స్టేజ్లో కార్మికులు ఉన్నారు. యూనియన్ దృష్టికి వచ్చింది. గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఇంజనీర్ గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది. కానీ డిఈ గారి మాటల్లో చేతల్లో ఎలాంటి మార్పు లేదు. మరింత కార్మికులకు వేధింపులకు గురి చేస్తూ కార్మికులను మునుపెన్నడూ లేని విధమైన రీతిలో టార్గెట్ పెడుతున్నాడని, వెంటనే ఈయన పైన చర్యలు తీసుకొని కార్మికులను ఇబ్బందుల నుండి కాపాడాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో యూనియన్ కమిటీ తీసుకునే నిర్ణయాల వలన ప్రజలకు ఇబ్బందులు కలిగితే మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలని వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. సార్ కూడా అన్నారు కదా. సార్ ఎక్స్ప్రెస్